రాతిలో ఉన్నది ఒకటి, నీటిలో కనిపించేది ఇంకొకటి. కర్ణాటకలోని చారిత్రక పట్టణం బడామి. ఇక్కడే ఉన్న ఓ అద్భుతమైన దేవాలయం భూతనాథ ఆలయం. ఈ ఆలయం చాళుక్యుల కాలానికి చెందింది. కానీ ఈ ఆలయానికి సంబంధించిన ఒక వింత రహస్యం ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. భూతనాథ ఆలయం ఒక భారీ రాతికొండ అడుగున ఉంది. శివలింగం, మండపాలు అన్ని రాతితో చెక్కబడ్డవే. ఆలయాన్ని చూస్తే అది సాధారణ శివాలయంలా కనిపిస్తుంది. కానీ ఆలయం ముందు అగస్త్య తీర్థం నీటిలో ఆలయ ప్రతిబింబం పడుతుంది. అక్కడే మొదలవుతుంది రహస్యం. రాతిలో కనిపించే ఆకృతి ఒకలా, నీటిలో కనిపించే ప్రతిబింబం మాత్రం వేరే ఆకారంలో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో శివలింగం ఎత్తు మారినట్టు, మండపాలు వంగినట్టు, ఆలయం ఆకృతి మారిపోయినట్టు కనిపిస్తుందంటారు. శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే నీటి తరంగాలు, రాతి నిర్మాణంలోని కోణాలు, సూర్యకాంతి ప్రతిఫలనం కలిసినప్పుడు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఏర్పడుతుందంటారు. కానీ భక్తుల విశ్వాసం ప్రకారం ఇది శివుడి లీల. కాలానుగుణంగా తన రూపాన్ని చూపించే మహాదేవుడు భూతనాథుడు తన ఉనికిని నీటిలో తెలియజేస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని నీటిలో మాట్లాడే దేవాలయమని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఒకేలా కనిపించదు. ఉదయం, సాయంత్రం వేర్వేరు రూపాలు, పౌర్ణమి రోజుల్లో మరింత స్పష్టమైన మార్పు. ఇది ప్రకృతి మాయ లేక శివుడి అద్భుతమా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.